వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు బీజేపీ నాయకురాలు హైమారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? హాయ్, చాలా బాగుంది. యా, అండ్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తున్నారు ఇవాళ. సో మేడం, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలన, ప్రస్తుతం ఉన్న సంవత్సరంన్నర పాలనలో ఎలాంటి అభివృద్ధిని చూసారు మీరు? గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కొట్లాడి ఎంతోమంది పిల్లలు అమరవీరులైనరు. మనకు తెలిసిన విషయం అదంతా. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మేమందరం బాగుపడతాం, మా భవిష్యత్తు బాగుపడుతుంది అనే ఆలోచనలతోటి ఎంతోమంది ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, మనం చూసాం. కానీ ఏం జరిగింది? తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని బాధలే, అనుకున్నవి ఏవీ జరగలేదు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ ఏం చేశారు? కేవలం వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే తెలంగాణ తెచ్చుకున్నట్టుగా చూసాం తప్ప బంగారు తెలంగాణలో ప్రజలకు వారికి ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజల అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనం చూడలేం. ఇంకా పైపెచ్చు తెలంగాణ మొత్తం కూడా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం అది ఇంకా పోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది అనే లోపల ఒక్కొక్క మనిషి నెత్తి మీద 1,50,000 రూపాయల అప్పు పెట్టిపోయినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ విధంగా కూడా ప్రతి ఒక్కటి ప్రాజెక్టుల పేరిట, కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు దందా మనం చూసినాం. సచివాలయం పేరిట అదొక దందా. ఆ విధంగా రియల్ ఎస్టేట్ పేరిట తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మనం ఎలా దోచుకోవాలి, మనం డబ్బును ఎలా దండుకోవాలి అనే ఆలోచనే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువతి యువకులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వాళ్ళకి ఏమి ఇచ్చినాం మేము హామీలు? మేము నెరవేర్చినామా? మరి తెలంగాణ కోసం ఇంతమంది కొట్లాడిన అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామని చెప్పినాం, మరి మేము ఇచ్చినామా? మీడియా వాళ్ళకు స్థలాలు ఇస్తామని చెప్పింది, ఎవరికన్నా ఇచ్చిందా? ఉద్యోగస్తుల్ని పట్టించుకున్నారా? యువతి యువకులకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చిందా? అసలు ఏది కూడా జరగలేదు. మళ్ళీ కేసీఆర్ మాట్లాడతాడు, అసలు తెలంగాణ ఈనాడు అభివృద్ధి చెందింది అంటే అసలు మా వల్లనే అభివృద్ధి చెందిందని మాట్లాడు. తెలంగాణ అభివృద్ధి చెందింది, ఎలా అభివృద్ధి చెందింది అంటే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ ఫలాల కారణంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఈనాడు ఇంచుమించు 8 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 7 లక్షల కోట్ల రూపాయల పైపెచ్చు అప్పు చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ వచ్చినట్టు అమౌంట్లు కూడా పర్ఫెక్ట్గా తెలంగాణలో ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చింది. ప్రజలందరికీ కూడా విద్య, వైద్యం చాలా అవసరం. ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఏం చేశారు? ప్రజలకి ఎప్పుడైతే ఆయుష్మాన్ భారత్ పథకం ఉంటుందో అది 5 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా చూస్తారు కాబట్టి అది పెడితే ప్రజలందరికీ కూడా చాలా చక్కటి పథకం కదా అనేసి అమలు చేశారు. మరి మన తెలంగాణలో అమలు చేసిందా కేసీఆర్? ఇంప్లిమెంట్ చేయలే. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? మరి తెలంగాణ తీసుకొచ్చుకున్నది ప్రజల కోసం అని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని తీసుకొచ్చిండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మరి అది ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయలేదు? ఎన్నోసార్లు మనం చూసినాం, ఎన్నోసార్లు వడగండ్ల వానలు వచ్చినాయి, పాపం పంట నష్టపోయిండ్రు, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మనం చూసినాం. మరి వాళ్ళందరి కోసం బాధపడేటువంటి ముఖ్యమంత్రి వేణువు కేసీఆర్ అప్పుడు మనం ఎందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకురాలేదు? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఆ విధంగా గత ప్రభుత్వం అనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వైఫల్యాలే. ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఎవరికి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు? కేవలం వాళ్ళ కుటుంబాన్ని. వాళ్ళ బిడ్డ గెలవలేదని ఇప్పుడు ఇమీడియట్గా ఏదో ఒకటి కావాలని ఎమ్మెల్సీ ఇచ్చేది వాళ్ళ కుటుంబానికి మాత్రమే. మరి తెలంగాణలో కొట్లాడిన పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇచ్చినవా నువ్వు ఉద్యోగాలు? కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేను. ఎన్ని రోజులు కొట్లాడిండ్రు. భారతీయ జనతా పార్టీ నుండి పాపం టీచర్స్ 317 జీవో కోసం కొట్లాడింది
భారతీయ జనతా పార్టీ. ఆనాడు మేమంతా ఉద్యమాలు చేసినాం, నిరుద్యోగ మార్పులు చేసినాం, ఇవన్నీ చేసినాం. అటో ఇటో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడింది ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు. ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు, ప్రతి ఒక్క పథకం కూడా కింది స్థాయి వరకు, ఇప్పుడు పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఏ రకంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి, ఏమేం పథకాలు పెడితే మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనలో ముందుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. మనం చూసినాం వేరే పార్టీలల్లా కులాలు మతాలు అంటూ వేరు చేస్తారు, కానీ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక సముచిత స్థానాన్ని అందించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఈనాడు మన అప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నర్ తమిళిసై గారు ఉన్నారు, ఒక మహిళ, వారికి ఇచ్చారు, ఒక మహిళకి ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక మహిళ. మరి అదే విధంగా కేంద్ర క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటూ మహిళ అంటూ అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా పుట్టిన బిడ్డతో మొదలుపెట్టి మాతృవందన సంక్షేమ స్కీమ్ నుంచి మొదలుపెట్టి ఒక మనిషి చనిపోవడానికి శ్మశాన వాటికి పోతే ఒక మంచి ఫెసిలిటీస్, దానికి సంబంధించిన నిధుల వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా కూడా అభివృద్ధి చెందించింది ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. ఇంకా పైన కమిషన్ల పేరిట, రియల్ ఎస్టేట్ దందాల పేరిట, ఇసుక దందా పేరిట, గ్రనేట్ దందా పేరిట, ప్రతి ఒక్కటి దందాలే. వాళ్ళు ఏం చేసినా దందాలే. కేసీఆర్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా తెలంగాణని ఎలా దోచుకోవాలి, తెలంగాణలో మనం ఎట్లా రాబడి తెచ్చుకోవాలి అనే విషయమే తప్ప ప్రజలు కట్టినటువంటి పన్నులేనాయ, నువ్వు ప్రజలకు ఏం చేసినావు? ఆ విధంగా గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కూడా అభివృద్ధి చెందించలేదు. ఇక ఇప్పుడు ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించు సంవత్సరం పైపెచ్చయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది? ఫస్ట్ 6 గ్యారెంటీలు అన్నది, 420 హామీలు అన్నది. ఏ ఒక్కటైనా కరెక్ట్గా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల వద్దకి పోయినాయా? ఇది నా ప్రశ్న. 6 గ్యారెంటీలల్లా నేను బస్సు ఉచితం ఇచ్చినా మహిళల కోసం, మహిళలకి 2500 ఇస్తాననుకుంటున్నా, ఇలా అన్ని క్వశ్చన్స్ వేయడమే తప్ప ఈ బస్సు ఒక్కటి ఉచితం ఇచ్చిండు. ఈనాడు ఆ బస్సు చూసినట్లయితే మనం మహిళలు ఇంతకుముందు బస్సు ఎక్కితే గౌరవంగా రాండమ్మా, కూర్చోండమ్మా అనేది బస్సులో. ఇప్పుడు మహిళ పరిస్థితి ఎట్లుంది? బస్సు ఎక్కితే కొట్టుకోవడం, అగౌరవంగా మహిళని కించపరిచేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. అంటే మహిళలు కొట్టుకోమని చిమ్మా నువ్వు ఉచిత బస్సు. ఇక మిగిలిన 5 కూడా ఇప్పుడు రైతులు కావచ్చు, యువతికుల మాట కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, చదువుకున్న పిల్లలకి నువ్వు స్కూటీ ఇవ్వడం కావచ్చు, తులం బంగారం కావచ్చు, నువ్వు ఇచ్చింది ఏది కూడా ఏంది? ఉచిత గ్యాస్ అట, ఉచిత కరెంట్. అసలు ఎక్కడ ఉచిత గ్యాస్ రాలేదు, ఉచిత కరెంట్ రాలేదు. అసలు ఎక్కడ వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ వీళ్ళు చెప్పడం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అస్సలు నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైనాయి, చాలా చక్కగా ప్రజలకు అందినాయి, ఇంకో ముందు మేము చెప్పినటువంటి అన్ని కూడా నెరవేరుస్తామని చెప్పేసి. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలో చక్కగా నెరవేర్చలేదు. ఎక్కడా గ్యాస్ అందలేదు, ఉచిత కరెంట్ అందలేదు, ఎక్కడ ఆడబిడ్డలకు నువ్వు చెప్పినటువంటి మాట తులం బంగారం ఇవ్వలేదు, స్కూటీ ఇవ్వలేదు, వాళ్ళకు ఇస్తానన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వలేదు, యూనివర్సిటీ పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎన్నో యూనివర్సిటీలలో ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాలంటే చాలా చక్కగా చేయొచ్చు. ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తలేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వవు, చక్కగా ఉద్యోగాలు ఇవ్వవు. ఏదో 10 పరకా ఇచ్చేసి నేను ఇచ్చేసినా అని మాట్లాడేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటది మేము వచ్చినాం కదా ఇక తెలంగాణని మస్తు డెవలప్ చేస్తాం. కాంగ్రెస్ పరిపాలన చేయబట్టి 70 ఏళ్ళు ఇంచుమించు, 60-70 ఏళ్ళ పరిపాలన. కాంగ్రెస్ మన భారతదేశాన్ని ఏం అభివృద్ధి చేసింది మనం చూసినాం కదా. భారతదేశం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ వచ్చినాక డెవలప్ అయిందా? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో డెవలప్ అయిందా?
ఈనాడు భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా 4వ వ్యవస్థలో ఉంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 3వ వ్యవస్థకు ఆర్థికంగా వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒక విశ్వ గురువు స్థానంలో నిలబెట్టడం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేత కాలేదు? అప్పుడు భారతదేశాన్ని డెవలప్ చేయడానికి ఎందుకు చేత కాలేదు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద అవాకులు చెవాకులు వెళ్తారు కాంగ్రెస్ పార్టీ వారు. మరి నువ్వు డెవలప్ చేసింది, దేశాన్ని అభివృద్ధి చేసింది ఒక్కటి చూపి, దేశ జీడిపిని అభివృద్ధి చేసింది చూపి. నువ్వు దేశంలో ప్రజల కోసం నువ్వు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల్ని చూపి. ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 250కి పైగా సంక్షేమ ఫలాలను ప్రజలకి కింది స్థాయి వరకు కూడా అందజేస్తున్నారు. మనం చూసాం ఇప్పుడు 1 నేషన్ 1 రేషన్ అనేసి. ఇంతకుముందు ప్రజలు రేషన్ కావాలంటే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్, కరోనా సమయం నుంచి కూడా ఉచిత రేషన్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు రేషన్ కావాలంటే మనకు రేషన్ కార్డు ఏడున్నదో ఆడికే పోయి సచ్చినట్టు ఆడ లైన్లో నిలబడి తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఎలా ఉంది? మనకి రేషన్ కార్డు ఉంటే ఎక్కడైనా మనం రేషన్ తీసుకోవాలి. అంటే ప్రజలకు అది ఎంత అందుబాటులోకి తీసుకొచ్చింది, ఇంకా ఉచిత రేషన్ ఎంత చక్కగా ఇచ్చింది. కరోనా సమయంలో వ్యాక్సినేషన్ ని మనమే ప్రపంచ దేశాలకు అందించినాం. అంటే భారతదేశాన్ని ఒక మంచి స్థానంలో నిలబెట్టారా లేదా? భారతీయ జనతా పార్టీ అంటే ఒక మంచి స్థాయిలో ఈనాడు నిలబెట్టింది అంటే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ. చెప్పాలంటే ఎన్నో సంక్షేమ పనులు. మహిళలకు తీసుకున్నట్లయితే ఈనాడు ముద్రా యోజన, చదువుకున్న పిల్లలు ఉంటారు, స్టార్టప్స్ పెట్టుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఎంఎస్ఎంఈ లోన్ ఫస్ట్ 10 లక్షల నుంచి మొదలుపెట్టి కొన్ని కోట్ల వరకు కూడా ఇస్తున్నారు. స్వనిధి యోజన పథకం, వీధి వ్యాపారులకి, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరికీ కూడా 10,000 నుండి మొదలుకొని 50,000, ₹1,00,000 వరకు కూడా స్ట్రీట్ వెండర్స్కి ఇస్తున్నారు. ఎవరిచ్చిండ్రు? ఇంతవరకు నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? మరి ఎందుకు ఇవ్వలేకపోయింది? దేశ అభివృద్ధికి ఎందుకు పాటుపడలేకపోయింది? దేశ అభివృద్ధి నేను చేసినా మరి చూపి, నువ్వు చేసిన సంక్షేమ ఫలాలు చూపి, దేశ అభివృద్ధి ధ్యేయంగా నువ్వు చేసినవి చూపి. ఈనాడు మన భారతదేశం రహదారులు చూస్తున్నాం, నేషనల్ హైవేస్. ఒకప్పుడు భారతదేశం ఎట్లుంది? ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి అసలు. ఇప్పుడు మనం ఎక్కడ ఒక గల్లీకి పోయినా కూడా, ఒక చిన్న గల్లీకి పోయినా డాంబర్ రోడ్డు, సిమెంట్ రోడ్డు ఉంటుంది. మరి ఇంతకు ముందు ఉన్నాయా? గ్రామ పంచాయతీలు డెవలప్ అయినాయా? కాలేదు కదా. మరి ఎందుకు నువ్వు చేయలేకపోయినావు? ఎక్కడ చూసినా లైట్స్, మరి ఎందుకు చేయలేకపోయినావు? ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, అన్ని మాటలు చెప్తారే తప్ప నిజంగా రియాలిటీలో తెలంగాణ రాష్ట్రం కోసం పట్టించుకున్నది లేదు. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పారు బీజేపీ ప్రభుత్వం ఎంత చేస్తుంది, ప్రజలకు ఎంత ఇస్తుంది అనేసి మీరు చెప్పారు. కానీ ఇదే భారతీయ జనతా పార్టీ మీద కొంతమంది ఎలిగేషన్స్ చేస్తున్నారా, రూమర్స్ చెప్తున్నారా ఏంటి తెలీదు, బట్ ఈ వర్డ్స్ అనేవి వస్తున్నాయి. వీటికి మాకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. అదేంటంటే అందులో ముఖ్యంగా బీజేపీ అనేది మతపరమైన రాజకీయాలు చేస్తుంది, ఎందుకని మాట్లాడితే హిందుత్వం అంటుంది, జై శ్రీరామ్ అని చెప్పి మనుషుల్లో కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఎందుకు రెచ్చగొడుతుంది అనేసి క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ ఇప్పుడే చెప్పా మీకు ఎగ్జాంపుల్ ఏంటది, కేంద్ర క్యాబినెట్ లో మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ ప్రతి ఒక్కరికి కూడా సమంగా క్యాబినెట్ లో మంత్రివర్గ విస్తరణలో ఇచ్చిందని చెప్పిన. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తే మరి వాళ్ళందరికీ ఇవ్వకూడదు కదా, కేవలం కులాన్ని బట్టే ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? సముచిత స్థానాన్ని ఎందుకు కల్పించారు? ఇంకొక విషయం, ఇప్పుడు ఇంచుమించు భారతదేశంలో ఎంతో మంది ముస్లిం మహిళలు ఉన్నారు. పాపం వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి ఈ త్రిపుల్ తలాక్ అనేసి గోసల పాలవుతారు. వాళ్ళని ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు మీరన్న రూమర్స్ తెచ్చిన వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే కదా త్రిపుల్ తలాక్ రద్దు చేసింది. మరి దానికి ఏమంటారు ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు? సరే, నిజంగా కూడా మత రాజకీయాలు చేసింది అనుకుందాం కాసేపు, మరి పట్టించుకోవద్దు కదా, త్రిపుల్ తలాక్ రద్దు చేయొద్దు కదా. అంటే వాళ్ళ ఓట్లు కూడా కావాలని చేస్తున్నారు. ఓట్లతో సంబంధం లేదు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశ అభివృద్ధి కోసం 2047లో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచ దేశాలలోనే మన భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచడానికి మాత్రమే పాటుపడుతుంది తప్ప ఎక్కడా కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఉండవు. ఎప్పుడూ కూడా మతాలని కించపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ ఉండదు.
భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మైనారిటీస్ అని, ఎస్సీ ఎస్టీస్ అని ఎప్పుడు కూడా ఇట్లా పక్క పెట్టదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీలో చూసారా, ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది అవన్నీ. అందుకే రాళ్ళు వేయాలి కాబట్టి వేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. హిందీనే ఎందుకని నేషనల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేయాలని అనుకుంటున్నారు? అంటే మదర్ టంగ్ కి ఎటువంటి వాల్యూ లేదా, తెలుగు భాషని తొక్కేయాలని చూస్తున్నారని కొంతమంది అంటారు. దానికి మీ అభిప్రాయం? తెలుగు భాషని ఎప్పుడు తొక్కేరమ్మా, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ నుంచి కూడా హిందీ వస్తుంది కాబట్టి, హిందీ మాతృభాషకు వస్తుంది కాబట్టి అది నడుస్తుంది తప్ప మన భాష ఏంటిది? తెలుగు భాష. ఇప్పుడు మన రాష్ట్రంలో తెలుగు భాష కూడా తెలుగే మాట్లాడతాం. అట్లా ఎవరెవరి రాష్ట్రంలో ఏ భాషలు ఉంటే అవి మాట్లాడతాం. భాషని తొక్కేయడం ఏముంటది అంతే. అంటే హిందీనే ఎందుకని చూస్ చేసుకోవడం? అంటే వాళ్ళు పుట్టించే వాళ్ళు 100 మాట్లాడతారు. హిందీని ఎందుకు చూస్ చేసుకోవాలి, హిందీ ఎందుకు మాట్లాడతాను, తెలుగు ఎందుకు మాట్లాడరు, కన్నడం ఎందుకు మాట్లాడరు, మలయాళం ఎందుకు మాట్లాడరు అని. అప్పటి నుంచి పరిస్థితులు ఎలా అయితే నడుస్తున్నాయో అలాగే నడుస్తుంది. ఇప్పుడు నేను అక్కడ తెలుగే మాట్లాడతా. ఇప్పుడు మొన్న సంజయ్ అన్న గారు కేంద్ర కేబినెట్ లో తెలుగు మాట్లాడారు, వారిని హిందీనే మాట్లాడమని ఎవరైనా చెప్పారా? అట్లా ఏముండదు కదా, మన ఇష్టం అది. లాంగ్వేజ్ హిందీ ఎందుకు మాట్లాడతారు అంటే అది పరిస్థితుల్ని బట్టి భారతీయులందరూ కూడా మాట్లాడతారు. మన ఇష్టం, మన లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు ఏదైనా మాట్లాడచ్చు. దాంట్లో ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తున్నాం అనుకోవడం అది మన మూర్ఖత్వం. ఇంకొకటి అంటే ఇప్పుడు గుజరాత్ అనేది డెవలప్డ్ సిటీయా లేకపోతే అభివృద్ధి చెందుతున్నదా, అసలు ఎలా తీసుకోవాలి గుజరాత్ని? అంటే అక్కడ యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అక్కడ సరిగా లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఎక్కడైతే ఉండదో అక్కడ డెవలప్మెంట్ అనేది ఉండదు కదా. సో అలాంటి దానికి నిధులు ఎందుకని పెట్టడం? ఆ ఎడ్యుకేషన్ని ఫస్ట్ సమగ్రంగా అభివృద్ధి చెందించవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని రాష్ట్రాలలో ప్రజలు చదువు అనే దానికి ఇంకా అవసరం అనే ఫీలింగ్ అనేది రాలే ప్రజలకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి చోట కూడా నరేంద్ర మోదీ గారు అందుకే అవగాహన సదస్సులు పెడుతూ ఉంటారు, అవగాహన కల్పిస్తూ ఉంటారు. మనము చదువుకుంటే మనకి ఎలా జ్ఞానం వస్తుంది, తెలివితేటలు ఎలా పెరుగుతాయి, మన రాష్ట్ర అభివృద్ధి, గ్రామం అభివృద్ధి, మండల అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, రాష్ట్రం తర్వాత దేశం ఎలా వెళ్ళాలి అనేది ఎలా జరుగుతుంది? ముందు ప్రజలలో ఒక అవగాహన కల్పించే చైతన్యం ఎలా కల్పించాలి? మరి నిధులు లేకుండా చైతన్యం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయమ్మా, అన్ని తీసుకొచ్చి పిల్లలకి ఉచితంగా అన్ని నేర్పిస్తూ వాళ్ళకి ఆటలు పాటలు అన్ని రకాల సదుపాయాలు, భోజనం ఇట్లా పెట్టి పిల్లల్ని కొంచెం నిమ్మలంగా మౌల్ చేసుకుంటూ వాళ్ళని స్కూల్స్కి తీసుకెళ్తేనే కదా అలవాటు పడతారు. అన్ని రాష్ట్రాలు ఒకలాగే ఉన్నావు కదా, ఒక్కొక్క స్టెప్ వెళ్తూ. ఇప్పుడు గుజరాత్ డెవలప్డ్ కాదని మనం అనుకోవద్దు కదా, అక్కడ ఒక చదువుకి జనాలు వెనకబడ్డంత మాత్రాన అది నిజం, అది వాస్తవం అనుకోలేము కదా. నిధులు ఇస్తున్నారు, దేనికి? ఇంకా డెవలప్ చేయాలి. గుజరాత్ ఒకటే కాదు, ప్రతి రాష్ట్రం కూడా. అంటే ఇది ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది, యూపీకి గుజరాత్కి మాత్రమే ఫండ్స్ ఇస్తారు అండ్ అక్కడ వెనుకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి, బీహార్ కానీ అక్కడ వెనుకబడినవి ఉన్నాయి కదా, వాటికి ఇవ్వకుండా వీటికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అనే క్వశ్చన్ కూడా చేస్తున్నారు. అదంతా కూడా ట్రోల్ చేయడం, అంత జస్ట్ ఏంటంటే పార్టీని బద్నాం చేయాలి. భారతీయ జనతా పార్టీ చాలా చక్కగా పనిచేస్తుంది, ప్రజలలో ఎక్కడ చూసినా కూడా కమలం పువ్వే కనబడుతుంది. అదే దీన్ని ఎట్లా పక్కకు జరపాలి? కాబట్టి ఎలిగేషన్స్ చేయాలి, కామన్ ఎలిగేషన్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలన్నట్టు చేస్తున్నారు అంతే తప్ప అక్కడ ఎలిగేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఓన్లీ గుజరాత్కి ఇచ్చుకుంటారు, అక్కడ యూపీకి ఇచ్చుకుంటారు. నేను ఇప్పుడే మీకు ఒక ఉదాహరణ చెప్పిన, ఏంటి గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణకి ఇచ్చిందనేసి చెప్పినా, మరి అట్లా ప్రతి ఒక్క రాష్ట్రానికి వచ్చినాయా రాలేదా? ప్రతి రాష్ట్రానికి కూడా డెవలప్ చేయనీకి ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి కూడా నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు కూడా దీనికి తక్కువ దానికి ఎక్కువ. సరే, మీరు నిధులు ఇస్తున్నారు అన్నప్పుడు ఒక పర్టికులర్ డేటాని ఎందుకని విడుదల చేయడం లేదు? అంటే మొత్తం అంతా దాచేస్తుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు కేంద్రంలో అని. దీనికి మీ సమాధానం? లేదు, పర్టికులర్ డేటాని మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. బడ్జెట్ లో చెప్పలేదా ఏ రాష్ట్రానికి ఎంత ఇస్తున్నామో, నిధులు దేనికి ఇస్తున్నామని చెప్పలేదా? ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధుల గురించి కూడా ప్రతిదీ ఉంటది డేటా. కాకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీని ఎలా బద్నాం చేయాలనే ఒక ఆలోచనే తప్ప, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నారో వాళ్ళకి పనిచేయడం చేత కాదు. పైనుంచి పనిచేసినటువంటి వ్యక్తుల్ని మనం ఎట్లా ఎలిగేట్ చేయాలి, వీళ్ళని ఎట్లా బద్నాం చేసి ఎట్లా కిందికి అంటే ప్రజలలో ఎట్లా మైనస్ చేయాలనే ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ మీద రాళ్ళు విసరడమే తప్ప, అరే వాళ్ళు చేస్తున్నారు మాకు చేతనైంది మేము ఇంకా చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీకు నేను ఉదాహరణ చెప్పిన, గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల కోసము ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయలేదు.
ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. రైతుల కోసం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. మరి మీకు చేతనైతే ఇలాంటివి చెయ్యొచ్చు కదా. ఇప్పుడు గెలిచి ఇంచుమించు సంవత్సరం పైపెచ్చి అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎన్ని ఊళ్ళు దిగిండ్రు? వాళ్ళు గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీలకు వాళ్ళు పోయిండ్రా? అక్కడ నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు నెరవేర్చినవా? ప్రజల సమస్యల కోసం కొట్లాడినవా? ఎక్కడైనా ఏమని ఇప్పుడు మహిళలపైన ఏదైనా అత్యాచారాలు జరిగితే ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ స్పందించిందా? ఎక్కడైనా లోటుపాట్లు ఇప్పుడు రేషన్ మనం చూస్తున్నాం, పాపం రేషన్ కార్డులు ఇస్తాం అంటే పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్నా రేషన్ కార్డులు ఇస్తుందేమో. రేషన్ కార్డులు పట్టించుకుంటున్నారా? పింఛన్లు గత ప్రభుత్వం కూడా మేము ఎక్కువ ఇస్తాం 4,000 అన్నారు, ఇస్తున్నారా? నీకు చేతనైతే ఇలాంటివి పట్టించుకుంది, అంతేగాని డెవలప్డ్ కంట్రీ మీద నువ్వు ఇంకా డెవలప్ ఎట్లయితుంది నేను ఎట్లా చేయాలనేసి మాట్లాడడం కరెక్ట్ గా. మేడం, ఇప్పుడు గత 10 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే పేదరికం తగ్గింది అని ఇందాక మీరు అన్నారు, కానీ ఇన్ రియాలిటీలో చూసుకుంటే పేదరికం ఎక్కడ తగ్గినట్టు ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పేసి అంటున్నారు. దానికి మీ సమాధానం? ఇన్ రియాలిటీలో అదేమి జరగట్లేదు, గ్రౌండ్ వర్క్ ఏం జరగట్లేదు, బట్ చూపించే దాంట్లో మాత్రం పేదరికం తగ్గింది, పేదరికం ఇప్పుడు మిడిల్ క్లాస్ వరకు అయ్యింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. పేదరికం తగ్గకుండానే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాలలో 4వ స్థానానికి వచ్చిందా? పేదరికం తగ్గింది, కాకపోతే ఖర్చులు అనేది ఒక మనిషి జీవితంలో ఖర్చులు అనేది కామన్ కదా. ఇప్పుడు వచ్చేటువంటి రాబడి వస్తూ ఉంటుంది, మనం పెట్టేటువంటి ఖర్చు పెడుతూ ఉంటాం. ఇంకా కొన్ని విషయాలలో ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని సోమరిపోతులు చేస్తుంది. నీకు అన్ని ఉచితంగా ఇస్తా, ఉచితంగా స్కాలర్షిప్లు ఇస్తా, ఈ ఉచితాలు అనేటివి ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు మీరు అన్నటువంటి పేదరికం లేదు అనేది కనబడుతుంది. ఉచితాల వల్ల కూడా ప్రజలందరూ సోమరిపోతుల ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా, మీరు ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు, మీరే ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు మినిమం ప్రజలకి అందజేసేటువంటి పథకాలను అందజేయాలి. నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినవో వాటికి సరిపోను నువ్వు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోవాలి. అంతేగాని ఎక్కువ తక్కువలు ఏమని అడుగుతలేము కదా. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ పథకాలు అయితే ఇవ్వాలి, ఎలా అభివృద్ధి చెందించాలనేది ఆలోచించాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎట్లా దోచుకోవాలి, ఏ ప్రాజెక్టుల పేరిట దోచుకోవాలని ఆలోచించకూడదు కదా. ఇప్పుడు పేద ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాన్ తీసుకొచ్చింది, అది అవసరమా ఇప్పుడు? కానీ ఇన్ ఫ్యూచర్ లో దాని వల్ల యూజ్ ఉంటుంది అని అంటున్నారు కదా మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చెరువులన్నింటినీ కూడా కబ్జా చేసేస్తే ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత హైదరాబాద్ అనేది పూర్తిగా మునిగిపోతుంది అని ఒక సర్వే చెబుతుంది. సో దాన్ని బట్టి చూస్తే చెరువు పూడికలు అనేవి మంచిదే కదా. మంచిదే కాదనట్లే. ఇప్పుడు ఒక మంచి పని చేస్తానంటే ఎవరు కూడా వద్దనరు, కానీ అక్కడ నువ్వు చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక ముసలమ్మ ఒక ఇల్లు కట్టుకొని ఉన్నది, ఆమెకు ఆల్రెడీ పర్మిషన్స్ ఇస్తేనే కదా పాపం ఆమె ఇల్లు కట్టుకొని ఉన్నది అక్కడ. అలా ఆ ముసలమ్మ లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? నువ్వు చెయ్యి, నేను కాదనట్లే. కబ్జాలు చేసినటువంటి ల్యాండ్స్ ని హైదరాబాద్ పేరిట నువ్వు వెనక్కి తీసుకో, కాదనట్లేదు. కానీ పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇల్లుల్ని నువ్వు కూల్చివేస్తే ఎంతో మంది పాపం చనిపోయిండ్రు. కానీ వాళ్ళకి తిరిగి అది సమంజసమేనా? వాళ్ళకి తిరిగి స్థలాలను కేటాయిస్తున్నారు, అందుకే వాళ్ళందరికీ న్యాయం జరగడానికి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పెట్టానని చెప్తున్నారు కదా. ఎక్కడా కూడా స్థలాన్ని కేటాయించినట్టు మేమైతే చూడలేదు ఇంతవరకు. వాళ్ళ గోసలు చూస్తే మనకి అసలు నిజంగా ఇంత బాధ ఎందుకు అనేసి ఒక అదనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు అంత నీకు హైదరాబాద్ పేరిట తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ముందు స్థలాలు తీసుకొని ఎక్కడైనా ఇప్పుడు ఇల్లులు ఉంటాయి కదా, డబల్ బెడ్రూమ్స్, వాళ్ళకే నువ్వు తీసుకోబో, ఫస్ట్ తీసుకుపోయి వాళ్ళని అందులో ఉంచిన తర్వాత నువ్వు ఇల్లు తీసే. వాళ్ళు పోకముందే నువ్వు ఆ ఇల్లుని కూలగొడితే వాళ్ళు ఒక ఇల్లుని ఒక ప్రాణంలాగా చూసుకుంటారు. లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పాపం ఎన్నో రోజుల నుంచి కలలు కానీ ఇల్లు కట్టుకుంటారు, పైసా జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. నువ్వు సడన్ గా వచ్చేది ఇది చెరువు భూమి అనేసి FTL భూములు అని చెప్పేసి నువ్వు వచ్చి కూల్ చేస్తే వాళ్ళు ఏం కావాలి? సో అదే క్వశ్చన్ నేను ఒక కాంగ్రెస్ నాయకురాలను అడిగితే తను చెప్పారు, హైడ్రా పోలీస్ స్టేషన్ అందుకే పెట్టారు, కావాలంటే వెళ్ళి చూడండి, వాళ్ళకి తగ్గ స్థలాలను వాళ్ళకి తగ్గ ఇళ్లను మేము చూపిస్తున్నామని ఆవిడ ధైర్యంగా చెబుతున్నారు. మరి అది మాటలకి అంకితం కాకూడదు. నువ్వు ముందు చేతలలో చూపి, ఎవరైతే హైడ్రాను ఇల్లు కూల్ చేసినావో వాళ్ళని ముందు నువ్వు తీసుకుపోయి వాళ్ళని ఇగో పలానా చోట నీకు ఇగో ఈ ప్లేస్ ఇచ్చినా, ఇగో ఈ ఇల్లు ఇచ్చినా, అమ్మ నువ్వు ఇగో ఈ ఇంట్లో నువ్వు ఉండు అని చెప్పి దానికి తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లించిన తర్వాత నువ్వు హైదరాబాద్ పేరిట ఏదైతే కబ్జాలు అయినాయో అవి నువ్వు తీసే. ఎవరు వద్దన్నారు కదా. బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొట్టుకుంటూ పోతానంటే ప్రజలు ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులు
రూపాయి జమేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లును కూల్చడం కరెక్ట్ కాదు కదా, సమంజసమేనా? మేడం ఈ మధ్య చూసుకుంటే ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారిని కొన్ని వ్యాఖ్యలు అన్నాడు. అంటే ఒక సైకో అని, సాడిస్ట్ అంటే ఒక గౌరవమైన పదవిలో ఉన్న వారిని అలా అనొచ్చా? అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? రేవంత్ రెడ్డి గారిని అని కాదు, పర్టికులర్ గా ప్రజల సమస్యల కోసం కొట్లాడకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హైడ్రా పేరిట ఎంతో మంది పేద జనాలను ఇబ్బందుల పాలు చేస్తున్నప్పుడు ఒక మల్కాజ్గిరిలోనే ఈటల రాజేంద్ర అన్న దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు బాధతోటి, అన్నా మా ఇల్లుని కూల్చేస్తున్నారు మీరు కాపాడండి అనేసి. అప్పుడు ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే నీకు పరిపాలన చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి, కానీ ప్రజల ఉసురు పోసుకోవద్దని మాట్లాడారు. అందులో తప్పేముంది? ప్రజల కష్టాన్ని చూసినటువంటి వ్యక్తిగా వారు మాట్లాడారు, అందులో తప్పేముంది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావో ఇంతవరకు కూడా నువ్వు రాష్ట్ర ప్రజల కోసం పట్టించుకున్నదే లేదే. మొన్న చూసినాం రైతులకి అకాల వర్షాల కారణంగా అంత పంట నష్టం అవుతుంది. ఏనాడన్నా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన కానించాలి, ఏ ఒక్క రోజన్నా పంట దగ్గరికి రైతుల దగ్గరికి పోయి అయ్యో మీ పంట ఆగమైపోయింది మేము ఆదుకుంటాం, ప్రభుత్వం తరఫున మేము ఆదుకుంటాం అని చెప్పిందా? మహిళల పైన ఎన్నో అత్యాచారం జరిగినాయి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా. ఎప్పుడన్నా ఏ ఒక్క మహిళ దగ్గరికన్నా పోయి మాట్లాడారా? విద్యార్థులకి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో మనం చూస్తున్నాము, ఆడపిల్లలు పాపం టాయిలెట్లు పోనీకి కూడా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గురుకులాలల్లా కావచ్చు, ఆడపిల్లల గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు టాయిలెట్లు కట్టిస్తామని చెప్పిండ్రు, వాళ్ళు కట్టియలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు అవుతుంది వచ్చి, ఇప్పటికీ కూడా గురుకులాలను పట్టించుకోరు, ఆడపిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ స్కూల్స్ పట్టించుకోరు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీసం చక్కని టీచర్లు ఉండరు, ఇటు వసతులు ఉండవు, మౌలిక వసతుల్ని కూడా కల్పించారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వు చెప్పిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు నీకు చేతనైతే పరిపాలన చెయ్యి, లేకపోతే రాజీనామా చెయ్యని మాట్లాడు, అందులో తప్పేమి? ఓకే మేడం, అది కరెక్టే అని అనుకుందాము. సో ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్. రీసెంట్ గా భారత్ పాకిస్తాన్ యుద్ధం ఏదైతే జరిగిందో అక్కడ ఏంటంటే అందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఏదైతే మోడీ గారు చేశారో వాళ్ళకి వాటర్ ఆపేయడం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం, అంటే చంపకనే వాళ్ళని చంపినట్టు చాలా బాగా ఆయన నడవడిక అనేది ఉంది. కానీ సడన్ గా ఈ మధ్యలో ఎవరో వచ్చి చెప్పడం వల్ల ఆ యుద్ధాన్ని ఆపేయడం, అసలు ఏం జరిగింది అని ఆయన బయటకు వచ్చి చెప్పకపోవడం వెనకాల ఏంటి కారణం? ఏమీ లేదు, ఎవరు వచ్చి చెప్పలేదు. అదంతా కూడా ఏదో కావాలని సృష్టించిందే తప్ప ఆడ యుద్ధం ఆగిపోయిందా? అసలు అది యుద్ధమే కాదు, జస్ట్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన టూరిస్ట్ ని పాపం చంపేశారు కాబట్టి దానికి ప్రతీకార చర్యగా ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ 9 ఉగ్రవాద స్థావరాలను కూడా మన మిసైల్స్ తోటి అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ జనాలకి కూడా ఏ ఒక్కరికి కూడా హాని జరగకుండా ఇక్కడ మన దేశంలో కూర్చొని చాలా చక్కగా కరెక్ట్ గా ఉగ్రవాద స్థావరాలని పేల్చేయడం జరిగింది. మన భారతీయులు వెళ్ళినప్పుడు టూరిస్టుగా ఎంత దారుణంగా ఒక భార్య ముందు ఒక భర్తని, పిల్లల ముందు తండ్రిని చంపేస్తే, నువ్వు హిందువా అని అడిగి మరి చంపేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి యుద్ధం ఆపిందా లేకపోతే ఇంకొకరు ఎవరో వచ్చి చెప్పిందా అనేది ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ గా ట్రంపే ఒక పబ్లిక్ గా ఒకటి ఇష్యూ బయటకు చేస్తాను నేను వచ్చి చెప్పడం వల్లే యుద్ధం ఆగిపోయింది అంటే మన వాళ్ళ దగ్గర ఏం లేదా, అంటే ఎవరో వచ్చి చెప్తే ఆపేస్తారా అన్నట్టుగా బయటకు పోర్ట్రేట్ అవుతుంది. కానీ ట్రంప్, మీరు అన్నారు కదా ట్రంప్ ఫస్ట్ నేను చెప్తేనే ఆగిపోయింది అనేసి అని అన్నారని, తర్వాత కూడా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసారా? నాకు సంబంధం ఏం లేదు, నేనేదో క్యాజువల్ గా మాట్లాడాను, నేనేమీ చెప్పలేదు, వాళ్ళేం వినలేదు, నేను క్యాజువల్ గా స్టేట్మెంట్ ఇచ్చాను అంతే తప్ప నాకు సంబంధం లేదని కూడా మళ్ళీ అన్నాడు. అదే చెప్పిన ప్రధానమంత్రి మోదీ గారిని టార్గెట్ చేసిన వాళ్ళందరూ కూడా అన్ని మాట్లాడతారు, వాళ్ళకి చేత కాదు. ఈనాడు ఇప్పుడే చెప్పా, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలకి కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాల్ని మాత్రమే మట్టు పెట్టిండ్రు అంటే భారతదేశ సైన్యం, మన త్రివిధ దళాలు ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా బలోపేతం చేసిండ్రు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈనాడు భారత రక్షణ వ్యవస్థ అనేది ఎంత చక్కగా ఉందనేది మనం అందరం కూడా చూసుకోవచ్చు. మన భారతదేశ ప్రజలు కూడా ఈనాడు ఇంత సంతోషంగా మంచిగా ఉన్నారు అంటే దానికి కారణం మన నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనేది అంత చక్కగా నడుస్తుంది కాబట్టి కదా. ఇంకొకటి మేడం, ఇది మరి ఎలిగేషన్ ఏంటో నాకు తెలియదు. అదానీ గారికి చైనాలో ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. చైనా ఆబ్వియస్ గా పాకిస్తాన్ కి సపోర్ట్, అందుకనే ఈ యుద్ధాన్ని అప్పటికప్పుడు ఆపించేశారు.
అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఇది నిజమేనా? ఇది నిజం కాదు. అంతా కూడా ట్రోల్స్. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ట్రంప్ చేసిండో అని ఎట్లయితే మాట్లాడిందో నేను చెప్పిన ఇది కూడా అంతే. ట్రంప్ ఏదైతే ఫస్ట్ చేసిండో తర్వాత స్టేట్మెంట్ వచ్చింది అది అబద్ధం, నేను కాదు అన్నదాని ఎలా అయితే ఆయన ఇచ్చిండ్రో స్టేట్మెంట్, అదే విధంగా ఇది కూడా అంతే తప్ప అసలు రియాలిటీలో చూసుకున్నట్లే ఇంత పెద్ద వ్యవస్థ, ఒకరు చెప్తే వినేటువంటి వ్యవస్థనా ఇది? ఒకరు నడిపిస్తే నడిచేటువంటి వ్యవస్థనా? అంటే ఒకరు చెప్తేనే ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చారా? మన ఆడబిడ్డల నుదిట సింధూరాన్ని తూడి చేసేటువంటి వ్యక్తులకు ప్రతీకారంగా మనం చూపించాలి కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని ఒక మంచి పేరు పెట్టి ఈనాడు ఉగ్రవాదులందరినీ కూడా మట్టు పెట్టినటువంటి భారతదేశం మనది. మనం ఎవడో చెప్తే వినేటువంటి పరిస్థితి మన దేశానికి లేదు. మన దేశం పట్టించుకోదు. మన దేశం ఎలా అభివృద్ధి చెందాలి, వికసిత భారత్ ఎలా వెళ్ళాలి, ఎలా మన దేశాన్ని కాపాడుకోవాలనేది మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలుసు. వాళ్ళు అదే విధానంలో నడిపిస్తారు. ఓకే మేడం, ఇప్పటి వరకు రాజకీయ చర్చ అయిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు ఎవరైతే అప్కమింగ్ ఎవరైనా ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకుంటే మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రావాలి అని అనుకున్న వారికి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మహిళలు అనేవాళ్ళు అందరూ కూడా బయటికి రావాలి. మనం మన దేశ ప్రజల కోసం, మన భారతదేశ అభివృద్ధి కోసం మహిళలను కూడా తోడ్పడాలని ప్రతి ఒక్కరు కూడా, అంటే మనం పురుషులతో సమానంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎక్కడైనా సరే మహిళలు సమన్యాయంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. అదే విధానంలో రాజకీయంలో కూడా మహిళలు రావాలి. మనం మన చైతన్యాన్ని మనమే తెచ్చుకొని, మన ధైర్యాన్ని మనమే తెచ్చుకొని మనం చాలా చక్కగా దేశ ప్రజల కోసం, రాష్ట్రం అయితే మన రాష్ట్ర ప్రజల కోసం మన వంతు కూడా మనం పనిచేయాలని కోరుకుంటూ ఉన్నా. మహిళలు ఎప్పుడు కూడా తక్కువ కాదు. మహిళలు పురుషులతో సమానంగా పనిచేయాలని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా ఓపికగా మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. కొట్టకుండా కొట్టినట్టుగా సమాధానాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ.